బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సెలెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వై కాంట్ యూ మూవ్ బ్యాక్ టు June 2, 2014 ఆన్వర్డ్స్? చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు? ఇంత జరిగింది కదన్నా, మా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, రోజు ఎన్ని కథనాలు రాస్తారు కదన్నా. ప్రణీత్ రావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన, భుజంగరావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన, తిరుపతి అన్నని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన. ఈ ప్రభాకర్ రావు అన్నట్టు ఆయన ప్రస్తుత ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు నా కొడుకుని నా కోడల్ని ఎందుకు పోలీస్ స్టేషన్కు రమ్మంటున్నారు అంటే, సార్ ఇట్లా కేసు నమోదైంది రమ్మంటున్నాం. సో ఈరోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు, ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావో ఆ రోజు నేను ఎస్ఐబి చీఫ్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్తే పని చేసినా అని చెప్పిండు. నేను అడుగుతున్నా ఇవాళ ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీముని, ఉత్తగా ఏదో సర్కారు కొలువులు చేసుకుంటున్న వాళ్ళని తెచ్చి ముద్దాయిలు ఎందుకు చేస్తున్నారు? చేసినోడు భుజంగరావు కావచ్చు, చేసినోడు తిరుపతి రావు కావచ్చు, లేదా తిరుపతి అన్న కావచ్చు, లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు, లేదా రాధాకిషన్ రావు కావచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు. చేయించిందెవడు? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి పట్టుకున్నాము అని చెప్పిండ్రు. నేను మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఒక మాట చెప్పిన, డీజీపీ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్తున్నా, ఈ కేసులో ముద్దాయిగా ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్, అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ మెదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు, డీజీపీ ఎవరు? ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయిలుగా చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? దీని వెనకాల ఉన్నటువంటి కారణమేంది? దీని వెనకాల మీ ఆలోచన విధానం ఏంది? తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది, తెలుసుకోవాలనుకుంటుంది. అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పో, కోడలు ఫోన్ వినడం ఎంత తప్పో మీకు అన్నీ తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. 2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడే మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలుగా అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తుర్రు ఆ కన్ఫెషన్లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటుర్రు అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తగానే ఆధారాలు లేకుండా మా పేర్లు చెప్తుండు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చమంటావా అని అడిగిండు. అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయనకు చెప్పదలుచుకున్నా.